హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన స్పెషల్ మష్రూమ్ కర్రీ అండి. ఈ మష్రూమ్ కర్రీ చాలా సింపుల్గా టేస్టీగా ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసి గంట సింపుల్ నొక్కండి. ముందుగా మష్రూమ్ బటన్ మష్రూమ్ అయితే చాలా బాగుంటుంది టేస్ట్. వీటిని సాల్ట్ వాటర్లో నానబెట్టి కొద్దిసేపు బాగా నీట్గా క్లీన్ చేసుకోవాలి. వీటికి కావాల్సిన పదార్థాలన్నీ రెడీ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు కుక్కర్ తీసుకోండి, ఈజీగా అయిపోతుంది. ఇందులో పోపు వేసుకొని సన్నగా కట్ చేసుకున్న గార్లిక్ ఎక్కువ వేసుకున్నాను. వీటిలో ఒక ఆనియన్ సన్నగా కట్ చేసి వేసేసుకొని అందులోనే సాల్ట్, పసుపు అన్నీ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత మష్రూమ్ వేయాలి. సన్నగా కట్ చేసుకున్న మష్రూమ్ని ఇందులో వాటర్ వస్తుంది, అంత వాటర్ అంతా ఇంకిపోవాలి. చాలా ఈజీ అండి. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న టమాటో ఇందులో వేయాలి. ఇప్పుడు కారము, ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి తగినంత సాల్ట్ కూడా వేయాలి. అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. మీకు ఇలాగే కర్రీ గుజ్జుగా కావాలంటే వాటర్ వేయద్దు, లేదంటే వాటర్ వేసుకోండి. ఇందులోని 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ వేయండి. ఒకటి విజిల్ పెట్టేసేయండి. చాలా సింపుల్ కదా. ఇది రైస్ కానీ చపాతీ కానీ చాలా బాగుంటుంది టేస్ట్. చూడండి, రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉన్న మష్రూమ్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఈ రెసిపీ కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.